ఇవాళ జైలు వేస్తా అంటాడు. ఎందుకు? నీ అమృత్ కంపెనీల సంగతి చెప్తున్నందుక, నీ అన్నదమ్ముల దోపిడీ గురించి చెప్తున్నందుక? ఎందుకు వేస్తావు కేటీఆర్ను? మూసిలో నువ్వు ఇండ్లు కొడుతున్నందుక? మూసి పేరిట ఈయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట, మూసిలో వచ్చేందుకు 1,50,000 కోట్లు ఉన్నాయట. అది అడుగుతున్నందుక, అడ్డం పడుతున్నందుక? ఎందుకు రేవంత్ రెడ్డి నీకు కేటీఆర్ మీద కోపం? ఎందుకు ఇంత కసి కేటీఆర్ మీద? ఇదే లగచర్ల లంబాడి బిడ్డలు ఢిల్లీ తీసుకుపోయి కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూర్చుండబెట్టి మా లంబాడి బాయిల కంఠస్వరాన్ని ఢిల్లీలో వినిపింపజేసినందుక నీ కసి? అక్కడ ఒక ఆయన రాహుల్ గాంధీ అని రాజ్యాంగం అంటాడు. ఆయన రాజ్యాంగం అని చిన్న పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు. అరే రాజ్యాంగం పేజీలన్నీ చింపుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని నడిబాలో తగలబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని దారుణంగా భంగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ రైతుల్ని దుర్మార్గంగా హింస పెడుతుంటే ఏ రాజ్యాంగం చెప్పింది రైతుకు బేడీలేసి తీసుకురమ్మని రాహుల్ గాంధీ గారు జవాబు చెప్తారా? ఆ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయిండు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా నోరు పడిపోయింది మాట్లాడేందుకు. అక్కడ ఆయన మాట దానికి జవాబు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మేమేమన్నాం? అసెంబ్లీలో లగచర్ల లంబాడి బిడ్డల మీద జరుగుతున్న అమానుష హింస మీద చర్చిద్దాం, స్టేట్ టెర్రరిజం మీద చర్చిద్దాం. ఈ స్టేట్ ఒక టెర్రరిస్ట్ లాగా మారింది, ఈ ముఖ్యమంత్రి ఒక టెర్రరిస్ట్ లాగా మారిండు. రైతుల మీద జరుగుతున్న టెర్రరిస్ట్ హింస మీద మాట్లాడదాం, టెర్రరిజం మీద మాట్లాడదాం అంటే కాదు, టూరిజం మీద మాట్లాడదాం అంటున్నారు. మనం స్టేట్ టెర్రరిజం మీద మాట్లాడదామంటే వాళ్ళు టూరిజం మీద మాట్లాడతారట. ఇవాళ టూరిజం మీద మాట్లాడడం ముఖ్యమా, రైతుల మీద ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న టెర్రరిజం మీద మాట్లాడడం ముఖ్యమా అని అడిగినందుకు ఇవాళ మా దగ్గరనేమో సభ వాయిదా వేసుకొని పోయినరు, ఇక్కడనేమో సభలో మైకియరు, చూపియరు. మొత్తం ఎంతసేపు స్పీకర్ ఒక్కడనే చూపిస్తున్నారు. మాట్లాడుతున్న వాళ్ళను, ప్రశ్నిస్తున్న వాళ్ళను చూపించలేరు. నువ్వు కెమెరాల మాటను దాక్కోవచ్చు, అసెంబ్లీలో మా మొహాలు కనబడనీయకపోవచ్చు, కానీ అయినంత మాత్రాన లగచర్ల మట్టిలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నువ్వు రూపుమాపలేవు రేవంత్ రెడ్డి. తెలంగాణ మట్టిలోనే ధిక్కార చైతన్యం ఉన్నది. ఇది మామూలు మట్టి కాదు. చరిత్ర పొడుగున ఒక తిరుగుబాటు శక్తిని, ఒక బాంబు లాంటి తిరుగుబాటు శక్తిని, ఒక విస్ఫోటన శక్తిని దాచుకున్నటువంటి మట్టి. ఈ మట్టి మీద నీ నాటకాలు చెల్లవు. నువ్వేదో కేసీఆర్ ఆనవాళ్ళు రద్దు చేస్తా, మన తెలంగాణ ఆనవాళ్ళు రద్దు చేస్తా అంటున్నావు. 3 ఏళ్ళు అయితే రద్దు అయిపోయేటోడి నువ్వే. ఇంకా 3 ఏళ్ళు అయితే నువ్వు రద్దు, నీ చట్టాలు రద్దు, నువ్వు తెచ్చినటువంటి ఇవాళ ఇక్కడ అమలవుతున్న రేవంత్ రెడ్డి రాజ్యాంగం కూడా రద్దు అవుతుంది. కనుక రాజ్యాంగ విలువల కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, అన్నదాతల్ని కాపాడుకోవడం కోసం, అన్నదాతల హక్కుల్ని కాపాడుకోవడం కోసం, గిరిజన బిడ్డల హక్కుల్ని కాపాడుకోవడం కోసం సేవాలాల్ పాదాలకు దండం పెట్టి ప్రతినపూనుదాం. లగచర్ల బిడ్డలు విడుదలయ్యేదాకా విశ్రమించేది లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు వెనుక బీఆర్ఎస్ ఉన్నది, వెనుక మేము మాట్లాడతలేమని మేధావులట. అంటే ఏమై చేసేది ఉండే? ఎవడు ఉండేది లేకుండేనా? అనాథల్లాగా వదిలిపెట్టేది ఉండేనా? లగచర్ల లంబాడి బిడ్డల్ని అనాథల్లాగా వదిలిపెట్టాలా? వాళ్ళని ఎవరు మాట్లాడకూడదా? వాళ్ళ కోసం ఖచ్చితంగా ఉంటుంది మీకు గులాబీ జెండానే అండగా ఉంటుంది. మీరు విడుదలయ్యేంత వరకు ఈ గులాబీ జెండా విశ్రమించదు. లగచర్ల లంబాడి రైతులకు అండదండ భారతీయ రాష్ట్ర సమితి గులాబీ జెండా. మీకు ఆ గులాబీ జెండా అండదండగా ఉంటుంది. వాళ్ళు విడుదలయ్యేంత వరకు మేము పాటలు పాడతాం, మాటలు మాట్లాడతాం, నిరంతరంగా ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా మీకోసం పోరాడతాం. జై తెలంగాణ.